4 పండుగలు మొదటి నెల 14, మొదటి నెల 15, మొదటి నెల 17. అక్కడి నుంచి 50వ దినం 17, మొదటి నెల 17 నుంచి 50వ దినానికి పెంతెకోస్తు పండుగ. ఇవి శీతాకాల పండుగలు. ఈ 4 పండుగలు శీతాకాలపు పండుగలు. ఇక ఇక్కడి నుండి మళ్ళీ 7వ నెల మొదటి దినము వరకు ఇక దేవుని యొక్క నియామక కాలాలు లేవు. 7వ నెల మొదటి దినమున ఏం రాయబడింది? 7వ నెల మొదటి దినమున బూరల పండుగ. 7వ నెల 10వ దినమున ప్రాయశ్చిత్తార్థ పండుగ. 7వ నెల 15వ దినమున పర్ణశాలల పండుగ. ఈ 4 పండుగలు యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడలో పూర్తి చేయబడాలి. అవి వేసవి కాల పండుగలు. యూదులకు 2 కొత్త సంవత్సరాలు ఉంటాయి. యూదుల క్యాలెండర్లో సంఖ్య మారే సందర్భం ఏంటంటే తిష్రీ మాసం. తిష్రీ మాసం అనగా వారి అగ్రికల్చర్ ఇయర్ ప్రారంభం. అక్కడే సంవత్సరపు సంఖ్య మారుతుంది. మరి ఈ యొక్క అసలైన సంవత్సర ప్రారంభాన్ని నిర్గమకాండంలో దేవుడు 12వ అధ్యాయంలో దేవుడు మార్చాడు. ఈ నెల మీకు మొదటి తగును, ఎందుకంటే స్పిరిచువల్ ఇయర్ కూడా ప్రారంభమైంది. సో 2 సంవత్సర ప్రారంభాల్లోనే తిష్రీ మాసంలో 3 పండుగలు, నీసాన్ మాసంలో 3 పండుగలు. ఆ శీతాకాల పండుగలకి వేసవి కాల పండుగలకి మధ్యలో ఉన్నటువంటి కొంత సమయమే ఇప్పుడు మనం ఉన్నటువంటి సంఘకాలం. ఈ 2 కాలాలకు మధ్యలో ఉన్నటువంటి రోజులే సంఘకాలానికి సాదృశ్యం, ఈ సంఘం ఉంటున్నటువంటిది. ఇక 2వ రాకడలో మొట్టమొదటి పండుగ. 2వ రాకడలో మొట్టమొదటి పండుగ ఏంటంటే బూరల పండుగ. 2వ రాకడలో 2వ పండుగ విమోచన దినం పండుగ. 2వ రాకడలో 3వది పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలను మనం పరిశీలించినట్లయితే ఆ దినమైనను ఆ గడి అయినను తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు అనే మాటను మనం గ్రహించవచ్చు. సో 2వ రాకడలో మొట్టమొదటిగా నెరవేర్చబడవలసిన బూరల పండుగ ఏది అంటే అది బూరల పండుగ. ఈ బూరల పండుగను మనం వివరించి మాట్లాడుకుందాం. ఈ బూరల పండుగ ఎప్పుడు వస్తుంది? 7వ నెల మొదటి దినమున శృంగధ్వని పండుగ అని రాయబడింది. 7వ నెల 23వ అధ్యాయం 24వ వచనం లేవి కాండములో 7వ నెల మొదటి దినమున మీకు విశ్రాంతి దినం, అందులో జ్ఞాపకార్థ శృంగదని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. బూరల పండుగ 7వ నెల మొదటి దినం. మన క్యాలెండర్లో 6వ నెల 30వ తేదీ అయిపోగానే లేదా 31వ తేదీ, ప్రతి నెల 30 కానీ 31 కానీ అయిపోయిన వెంటనే 1వ తారీఖు వస్తుంది. కానీ యూదుల క్యాలెండర్ లూనార్ క్యాలెండర్, చంద్రమాన క్యాలెండర్. పురాతన క్యాలెండర్స్ అన్ని, మన ఇండియన్ క్యాలెండర్ కూడా, జూయిష్ క్యాలెండర్ కూడా, ఇంకా అనేకమైన పాత క్యాలెండర్లన్నీ చంద్రమాన క్యాలెండర్. చూడండి, యేసు తండ్రి ఆదికాండం 1:14లో మనం గమనించినట్లయితే, ఆదికాండం 1:14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు అని రాయబడి ఉంది. ఆకాశమందు జ్యోతులు ఏంటి? ఆకాశమందు జ్యోతులు సూర్యుడు, చంద్రుడు. అవి సూచనలు. సూచనలు అంటే దేవుడిచ్చేటువంటి సిగ్నల్స్. చూడండి, దేవుడు ఈ యొక్క సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలన్నీ జ్యోతులు అన్నాడు. ఇవి ఆయన ఈ లోకానికి ఇచ్చే కొన్ని సిగ్నల్స్ కూడా.
యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు జ్ఞానులు గ్రహించినట్లు, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరు గ్రహించారు? జ్ఞానులు గ్రహించారు. ఇంకెవరు గ్రహించారు? ప్రవక్తలు గ్రహించారు. ఇంకెవరు గ్రహించారు? కాపరులు గ్రహించారు. చూడండి, ఇప్పుడు కూడా దేవుని యొక్క రాకడను ఎవరు గ్రహించగలుగుతారంటే కాపరి, నిజమైన కాపరులు. దేవుడు వారికి బయలుపరుస్తాడు. కాపరులకు దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు కూడా కాపరి అయితే నీకు కూడా బయలుపరుస్తాడు. రెండవది, ప్రవక్తలు గమనించారు. ప్రవక్తలు దేన్ని బట్టి? ప్రవచనాన్ని బట్టి. ప్రవక్తలు యేసు ప్రభువును గురించినటువంటి ప్రవచనమును చదివి దాని కొరకు ఎదురు చూస్తున్నారు. సిమియోను అన్న వారు దేవుని దేవాలయంలో కనుగొన్నారు. మూడవది, జ్ఞానులు. ఎవరు వీళ్ళు? పర్షియా ఉంది, పారసీకపు దేశం. మేబీ అక్కడి నుంచి వచ్చి ఉంటారు. ఎందుకంటే దానియేలు ప్రవచనంలో 70 వారాలు విధించబడ్డాయి. 62 వారాలకు ఏమీ లేకుండా అభిషక్తుడు అనగా మెస్సియా నిర్మూలన చేయబడును. దానియేలు ఈ గ్రంథము రాసినప్పుడు పర్షియాలో ఉన్నాడు, గ్రంథస్థం చేయబడింది. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఆ సమయం వచ్చినప్పుడు, వారు కనిపెడుతున్నప్పుడు దేవుడు వారికి ఆకాశంలో సూచన ఇచ్చాడు. అది నక్షత్రం. ఆ నక్షత్రాన్ని వారు వెంబడిస్తే వారు యేసును కనుగొన్నారు. ఈ రోజు కూడా దేవుడు నీకు నాకు సూచనలు ఇవ్వడానికి ఆకాశమందులో జ్యోతులను పెట్టాడు. రెండవ రాకడకు సూచనలు ఏంటంటే సూర్యుడు చీకటి కావడం, చంద్రుడు రక్తవర్ణం కావడం. మొదటిది సూచనలు. రెండవది కాలములను. కాలములనగా మోయేడ్స్. కాలములు అనే మీరు ఆదికాండం 1:14 కాలములు అనే దగ్గర మీరు కింగ్ జేమ్స్ వర్షన్, మరి హీబ్రూ దాన్ని చూసినట్లయితే, హీబ్రూ అర్థాన్ని చూసినట్లయితే కాలములు అన్న దగ్గర మోయేడ్స్ అని ఉంటుంది. మోయేడ్స్ అనగా నియామక కాలములు. ఇంకా దినమును సంవత్సరములను సూచించడానికని పెట్టాడు. అంటే సంవత్సరాలు కానీ దినములు, దినముల ద్వారా నెలలు. ఇలా దేవుడు సూర్యుని చంద్రుని జ్యోతులు కలుగా అంటే సూర్యుడు చంద్రుడే, నక్షత్రాలే. వాటిని ఇవ్వబడిన కారణం మనం చూసాం ఇక్కడ. మోయేడ్స్ ఒకటి అపాయింట్మెంట్స్, సూచనలు సిగ్నల్స్, ఇంకోటి వారములు, నెలలు, సంవత్సరములు. సో బూరల పండుగ ఎప్పుడు వస్తుంది? 7వ నెల మొదటి దినం వస్తుంది. 7వ నెల మొదటి దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ రోజు వరకు కూడా 7వ నెల మొదటి దినం అని మనం అనుకునేది యూదుల సంఖ్య మారే సంవత్సరము, సంఖ్య మారేటువంటి కొత్త సంవత్సరం, అగ్రికల్చర్ ఇయర్. దానిలో ఈ రోజు కూడా 2 దినములు సెలవు. కారణం ఏంటంటే యూదుల క్యాలెండర్లో, చంద్రమాన క్యాలెండర్ గనక ఒక అమావాస్య, ఒక పౌర్ణమి, అనగా 2 పక్షాలు, 2 15 రోజులు. మన భారతదేశ సంస్కృతిలో కూడా, క్యాలెండర్లో కూడా కార్తెలు ఉండేటివి, 15 రోజుల కార్తెలు. అలాగే లెక్కించేవారు. వారు కూడా ఒక అమావాస్య, ఒక పౌర్ణమి, తిరిగి ఎప్పుడైతే నెల ఎప్పుడు ప్రారంభం కావాలి? అమావాస్య తర్వాత ఆ నెలవంక ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు నెల ప్రారంభం. మనం అంటాము నెల పొడుపు, తెలుగులో చక్కగా అంటాం నెల పొడుపు. అంటే అది కనపడగానే నెల ప్రారంభం. యూదులు దాన్నే పాటిస్తారు. అయితే 7వ నెల మొదటి దినము ఎప్పుడంటే ఈ రోజుకి కూడా, ఈవెన్ టుడే, ఇంత టెక్నాలజీలో ఉన్నటువంటి మనము ఆ 7వ నెల మొదటి దినం అంటే ఈ రోజు వస్తుందని చెప్పలేరు. ముస్లిం సహోదరులు ఏం చేస్తారు? రంజాన్ మాసం అంటారు. రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమైంది అంటే అది కనబడితేనే లెక్క అంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, నెల పొడుపు కనపడాలి. ఈ రోజు కూడా సన్హెద్రిన్ సభ 2 యాజకులను నియమిస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే తంతు. 2 యాజకులు అమావాస్య నుండి ఈ నెల పొడుపు కొరకు సాయంకాలాలు కనిపెడుతూ ఉంటారు. ఎప్పుడైతే సాయంకాలము నెల పొడుపు కనబడుతుందో అప్పుడు వారు సన్హెద్రిన్ సభ యొద్దకు వచ్చి కనపడినదని వారు వివరించినప్పుడు, మరి పోయిన నెలలో ఎప్పుడు కనబడింది, దాని నుంచి
ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలైంది అవన్నీ లెక్కలు వేసిన తర్వాత అప్పుడు సన్హెద్రిన్ సభ అప్పుడు విడుదల చేస్తుంది నెల ప్రారంభమైంది అని. ఎప్పుడైతే నెల ప్రారంభమైందని వారు డిక్లేర్ చేస్తారో ఆ క్షణము పండుగ ప్రారంభమవుతుంది. వారు డిక్లేర్ చేయనంత వరకు, అంటే ఆ క్షణం వచ్చేంత వరకు, ఆ దినము, ఆ గడియ ఒక స్పెసిఫిక్ క్షణం వచ్చేంత వరకు అనౌన్స్ కాదు, అన్సర్టనిటీ ఉంటుంది. అందుకోసమే 2 దినాలు పెట్టుకుంటారు. ఇవాళ కనబడుతుందా, ఓకే, ఇవాళ కనపడకపోతే నెక్స్ట్ డే కంపల్సరీ కనబడుతుంది. కనుక 2 దినములు సెలవు దినములు ఈ రోజు కూడా. కనుక దేవుని బిడ్డలారా, బూరల పండుగ ఎప్పుడు వస్తుంది అంటే 7వ నెల మొదటి దినం. ప్రతి నెల ఇదే తంతు. ప్రతి నెలలో వారు ఇలాగే నెలను నిర్ణయిస్తారు. కానీ ఈ 7 నియామక కాలాల్లో ఒకే ఒక పండుగ నెల మొదటి రోజు వచ్చే పండుగ ఇది. కనుక 7వ నెల మొదటి రోజు బూరల పండుగ అయితే యేసు ప్రభు వారు పూర్తి చేయాల్సినటువంటి నెక్స్ట్ అపాయింట్మెంట్ ఏంటంటే బూరల పండుగ. యేసు ప్రభు వారు చెప్పకనే ఆ దినమైనను ఆ గడి అయినను ఎప్పుడు వచ్చునో అని ఎదురు చూసే దినం అని చెప్పారు. అదే 7వ నెల మొదటి దినం. ఇంకా మనం గమనిస్తే ఈ పండుగకు ఉన్నటువంటి వివిధ పేర్లు గమనించండి. ఈ పండుగకి దాదాపు 10-12 పేర్లు ఉన్నాయి. ఈ పండుగకు తెషువా అంటారు. తెషువా అనగా రిపెంటెన్స్. ఎందుకు రిపెంటెన్స్ అని అన్నారంటే ఈ యొక్క తిష్రీ మాసానికి ముందు ఈలుల్ మాసం ఉంటుంది. ఈలుల్ మాసం మొదటి రోజు నుంచి వెళ్ళి వారు ఉపవాసము ప్రారంభిస్తారు. కరెక్ట్గా 30 దినాలు అయిపోతుంది ఆ మాసం. దాని తర్వాత ఈ తిష్రీ మాసము 10వ రోజు ఏం పండుగ? విమోచన దిన పండుగ. ఈ విమోచన దినము పండుగ రోజు ఇంకా ఈ పండుగ నుండి 10 రోజులు ఉంది. కనుక ఇక రిపెంటెన్స్ లోనికి మనం వెళ్ళాలి. ఈ 10 రోజులు మనము రిపెంట్ కావాలి అనేది ఒక ఆ దినం నుండి ప్రారంభిస్తారు. దానికి తెషువా అన్నారు. ఇంకా రోష్ హషానా అంటే అనగా హెడ్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరానికి తల లాంటి దినం, అంటే ప్రధానమైనటువంటి దినం. ఇక్కడి నుంచి ఇంకా అన్ని అగ్రికల్చర్ పనులన్నీ వాళ్ళు ప్రారంభం చేస్తారు. ఇంకా యోమ్ తరువా అనగా ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, బూరల పండుగ. ఆ రోజు మరి ఒక బూర, అవేకనింగ్ బ్లాస్ట్ అంటారు దాన్ని, అంటే మేలు కొలిపే ఒక బూర. ఇంకా యోమ్ హిడెన్ అనగా ద డే ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు వచ్చేటువంటి దినం. ఇంకా అమెలెక్ అనగా కారోనేషన్ డే ఆఫ్ ద మెస్సయ్య, అనగా యేసుక్రీస్తు ప్రభువారి పట్టాభిషేకపు దినం. 6వది యోమ్ హజికరోన్, ద డే ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకము చేసుకునేటువంటి దినం. షెవులెల్ మెషియా కనగా టైమ్ ఆఫ్ జేకబ్ ట్రబుల్, యాకోబుకు ఆపద తెచ్చు దినం అని రాయబడింది. అనగా 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమయ్యే దినం. ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ యాకోబుకు శ్రమ తెచ్చే దినం. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ రోజే 7 ఏండ్ల శ్రమలు ప్రారంభమవుతాయి. ఇంకా బర్త్ ప్యాంక్స్ ఆఫ్ ద మెస్సయ్య, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి దినమట, మెస్సయ్య పుట్టినటువంటి దినమట. ఇంకా కిడూషిన్ అంటే ద వెడ్డింగ్ సెరమనీ ఆఫ్ ద మెస్సయ్య, యేసుక్రీస్తు ప్రభువారి వివాహ మహోత్సవం ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ రోజు జరుగుతుంది. ఏం జరగబోతుంది? బూరల పండుగ రోజు దేవుడు సంఘాన్ని ఎత్తుకొని పోతే ఆ బూరల పండుగ రోజు నుండి 7 సంవత్సరాల వివాహ మహోత్సవం. యూదుల వివాహ వ్యవస్థను నేను వివరిస్తాను ముందున్నటువంటి మెసేజెస్లో. వివాహము ప్రధానము జరిగినప్పటికీ వివాహ మహోత్సవము మరొకసారి ఉంటుంది. అది ప్రధానము జరిగిన రోజు నుండి మినిమం 1 సంవత్సరం లోపు జరగడానికి వీల్లేదు, 2 సంవత్సరాలు ముగించబడడానికి వీల్లేదు. 2వ సంవత్సరం చివరిలో తప్పకుండా వివాహ మహోత్సవము యూదుల వివాహ పద్ధతిలో 7 రోజులు జరుగుతుంది. ఇక్కడ కూడా ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ కున్నటువంటి పేరు ఏంటంటే వెడ్డింగ్ సెరమనీ ఆఫ్ ద మెస్సయ్య. ఇంకా నడ్జల్ అంట, నడ్జల్ అనగా ద రిజరెక్షన్, అంటే మృతులు లేపబడే దినం. ఇక 10వది షోఫార్ హగడోల్,
అనగా ద లాస్ట్ ట్రంప్. చూడండి, ఈ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ లో ఎప్పుడైతే ఈ సన్హెద్రిన్ సభ ఈ దినాన్ని అనౌన్స్ చేస్తుందో వెంటనే 3 రకాల బూరలు, ఒక్కొక్కటి 3 సార్లు, 3 3 3 అలాగా, ఒకసారికి 3 రకాలైన బూరలు 9 సార్లు, అలాగా 11 సార్లు అనగా 99 బూరలు ఊదబడిన తర్వాత లాస్ట్ ట్రంప్ షోఫార్ హగడోలా అనేటువంటి ఒక ప్రత్యేకమైన బూరను ప్రత్యేకమైన శబ్దముతో ఊదుతారు. అది ఎప్పుడైతే ఊదబడుతుందో పండుగ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రారంభమవుతుంది. సో లాస్ట్ ట్రంప్ అనగా పండుగ కంప్లీట్గా ఫోర్స్లోకి వస్తుంది. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఇదిగో నేను మీకు ఒక మర్మము చెప్పుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు నొందుదము. కడబూర మోగగానే మార్పు. ఏంటిది కడబూర? ఎప్పుడు మోగుతుంది? ఏ కడబూర? అక్కడ అంటాడు ఆయన తెస్సలోనిక పత్రికలో, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతో పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. చాలా మంది ఏమంటున్నారంటే 7వ బూర ఊదినప్పుడు, ప్రకటన గ్రంథము బూరల జడ్జిమెంట్ లో 7వ బూర ఊదినప్పుడు అంటారు. 7వ బూర వరకు సంఘం ఎందుకు ఉంటుంది? సంఘము శ్రమల గుండా తీసుకెళ్ళడు. శ్రమల్లోనే ఉంది ఇప్పుడు సంఘం. శ్రమలకు ఉగ్రతకు డిఫరెన్స్ తెలుసుకోవాలి. సంఘము శ్రమల్లో ఉండదు, సంఘము శ్రమల్లో ఉంటది. ఆ శ్రమలు ఇప్పుడు మనం పడతలేం కానీ ఆ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి సంఘము భయంకరమైన శ్రమలకు గురవుతుంది. అనేక చోట్ల సంఘం హింసించబడుతూ ఉంది, హతసాక్షులుగా మరణిస్తున్నారు. కానీ ఈ లోకం మీదకి సంఘం వెళ్ళిపోయిన తర్వాత రాబోయేది ఉగ్రత. ఆ ఉగ్రతలో సంఘం ఉండదు. దేవుని ఉగ్రత బూరలు ఊదినప్పుడు ఈ లోకం మీదకి వస్తున్నప్పుడు సంఘం ఉండదు. లాస్ట్ ట్రంప్ అనగా షోఫార్ హగడోలా బూరల పండుగ రోజు 100వ బూరను చివరి బూర అంటారు. ఆ బూర మోగగానే పౌలు అంటాడు, మనం అందరం మార్పు నొందుతాం. యేసు ప్రభు వారు రెండోసారి మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు దేవుని బూర ఊదబడుతుంది, సంఘము ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, మనమందరం మార్పు నొందుతాం. పౌలు భక్తుడు చక్కగా వివరిస్తున్నాడు, క్షయమైనది అక్షయతను ధరించుకుంటది, మర్త్యమైనది ఆమర్త్యమును ధరించుకుంటది, విజయమందు మరణం మింగివేయబడుతుంది. అప్పుడు అంటాం, ఓ మరణమా, నువ్వు నన్ను చంపలేకపోయావు, నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడని మనం చెప్పగలుగుతాం. అది జరిగే సమయమే లాస్ట్ ట్రంప్. ఆ లాస్ట్ ట్రంప్ అంటేనే బూరల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. ఇక 11వది యోమ్ హకెషే, ద హిడెన్ డే. హిడెన్ డే అనగా తెలువని దినం. నో మ్యాన్ నోస్ ద డే ఆర్ అవర్. ఆ దినము ఆ గడియ ఎవరికి తెలియదు. ఆ స్పెసిఫిక్ దినము గడియ అని రాయబడింది, మీరు గమనించండి చక్కగా. ఆ దినమైనను గడి అయినను, ఆ సంవత్సరం గురించి మాట్లాడలేదు, ఆ నెల గురించి మాట్లాడలేదు. ఆ స్పెసిఫిక్ దినము బూరల పండుగ రోజు ప్రభు దిగి రావాలి. బూరల పండుగను ఆయన పూర్తి చేయాలి. ఆయన తన అపాయింట్మెంట్స్ లోనే వస్తాడు. అప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చాడు, ఇప్పుడు కూడా కాలము సంపూర్ణమైనప్పుడు బూరల పండుగ రోజే వస్తాడు. ఆ బూరల పండుగ ఈ సంవత్సరమా మరుసటి సంవత్సరమా ముందుకు వెళ్తున్నప్పుడు మనం గమనిద్దాం. కానీ అక్కడ 2 రోజుల్లో ద హిడెన్ డే, ఈ రోజా రేపా హిడెన్, ఆ క్షణము వరకు తెలియబడదు. అందుకోసమే నో మ్యాన్ నోస్ ద డే ఆర్ అవర్. తండ్రికి తెలుసు, తండ్రికి ఏ రోజో తెలుసు, కానీ ఆ రోజు వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. ఆ రోజు వచ్చేంత వరకు, ద స్పెసిఫిక్ డే వచ్చేంత వరకు ప్రభు సూటిగా చెప్పాడు ఈ మాటని, నో మ్యాన్ నోస్ ద డే ఆర్ అవర్. ఇంకా థీఫ్ ఎట్ నైట్, దొంగలాగా వచ్చే దినం, సడన్ గా ఆ రోజు ప్రకటించబడుతుంది. న్యూ మూన్, కొత్త నెలవంక కనపడేటువంటి దినం. ఇంకా ఓపెనింగ్ ద గేట్స్, పరలోకపు ద్వారములు తెరవబడే దినం, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. బూరల పండుగ రోజు ప్రభు వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు సంఘం కొరకు పరలోక ద్వారములు తెరవబడతాయి. ఇంకా ఓపెనింగ్ ఆఫ్ ద బుక్స్, పుస్తకములు తెరవబడతాయి. వాని క్రియలను బట్టి
దేవుడు ప్రతిఫలాలు ఇవ్వడానికి నీ క్రియలు రాస్తున్నటువంటి దేవుడు పుస్తకాలు తెరుస్తాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నీవు నేను మాట్లాడే భాష అనేకమైనటువంటి ఈడియమ్స్ ఉన్నాయి. అలాగే అక్కడ కూడా ఈ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ కి ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వారు చెప్పే మాట దట్ ఎవర్ నో వన్ నోస్, అంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటారు. ఒక యూదుని పిలిచి అడగండి, లేదా మీరు సెర్చ్ చేయండి ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటే ఏంటిది అంటే, దట్ ఎవర్ నో మ్యాన్ నోస్ అంటే ఏంటిదంటే వారు చెప్పే మాట ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. దొంగలాగా వచ్చే దినం ఏంటంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. దేవుడు 2 సూచనలు ఇచ్చాడు. దొంగలాగా వస్తాను, ఆ దినము ఆ గడియ తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. ఆ రోజు వచ్చేంత వరకు ఎవరికి తెలియబడని దినం గురించే ప్రభు చెప్పాడు. దీన్ని మనం అందరం గమనించాం. ఆ రోజు పరలోక ద్వారములు తెరవబడతాయి. కనుక దేవుని బిడ్డలారా, ఈ పండుగను మనం గమనించాలి. ఈ పండుగ యేసుక్రీస్తు ప్రభువారు తాను 2వ రాకడలో జరిగించబోయే మొట్టమొదటి సూచన, మొట్టమొదటి పండుగ. ఆ పండుగ రోజు ఆయన వస్తాడు. ప్రభు ఇచ్చిన గుర్తు ఏంటిది? ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ దినము ఆ గడి ఎవరికి తెలియదంటే తాను పూర్తి చేయబోయే పండుగ పేరే చెప్పాడు. సో మనము అలాగే చదువుకుంటున్నాము, ప్రభువుకే తెలియదు అనుకుంటున్నాము, కానీ ప్రభువుకు సమస్తం తెలుసు. నీ రాకడకు యుగ సమాప్తికి సూచన ప్రభువే ఇచ్చారు, బూరెల పండుగ. తర్వాత బూరెల పండుగ రోజు ఆయన వస్తారు, సంఘాన్ని తీసుకెళ్తారు. మరి 10 రోజులకి విమోచన దిన పండుగ, అనగా యూదుల నిమిత్తము ప్రాయశ్చిత్తం జరుగుతుంది. రోమాపత్రిక 11వ అధ్యాయంలో వారు ఆయనను నమ్ముతారు, అందరూ రక్షించబడతారు. ఆ పండుగ పూర్తి అవుతుంది. ఇక చివరిలో పర్ణశాలల పండుగ కూడా దేవుడు పూర్తి చేస్తాడు. తానే తన గుడారమును ఈ భూమి మీద ఇజ్రాయేలుల మధ్యలో వేసి తాను ఇక్కడ నివసించడాన్ని బట్టి ఆ పండుగను కూడా పూర్తి చేస్తాడు. దేవుని యొక్క నియామక కాలములను మనం గ్రహించకపోతే ఇంకా అనేకమైన సంగతులు మనం మిస్ అవుతాం. ఇంకా చూడండి, మరి ఒక సందర్భంలో దట్ ఎవర్ నో వన్ నోస్, ఓన్లీ ఫాదర్ నోస్ అనే మాట ఎవరు చెప్తారంటే, యూదుల వివాహ వ్యవస్థలో పెళ్లి కుమారుడు ప్రదానము చేయబడి మరి తండ్రి ఇంటికి వెళ్ళిపోయి స్థలము సిద్ధపరిచి తండ్రి చేత వివాహ మహోత్సవానికి తీసుకురమ్మని పంపబడక మునుపు స్థలము సిద్ధపరిచిన తర్వాత ఆయన అడిగితే, ఎప్పుడు నీ వివాహ మహోత్సవం అంటే, ఓన్లీ డాడ్ నోస్ అంటాడు. ఓన్లీ ఫాదర్ నోస్, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అంటాడు. ఎందుకంటే తండ్రి 2 సంవత్సరాలు ముగింపేలోపు ఆయన ఆ వివాహ మహోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి పెళ్లి కుమారుని పంపిస్తాడు, పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని. సో ఆ సందర్భంలో కూడా తండ్రికి మాత్రమే తెలుసు అనే మాట మాట్లాడతారు. యూదులను అడిగితే వారు చక్కగా వివరిస్తారు. అందుకోసమే అపోస్తల తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు, సహోదరుల, ఆ దినమును గురించి ఆ సమయమును గురించి మీకు బోధింపక్కర్లేదు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, వారికి తెలుసు, యేసుప్రభు వారు చెప్పిన మాట యొక్క అర్థం తెలుసు, నెక్స్ట్ పూర్తి చేయాల్సిన పండుగ అదేం తెలుసు. అందుకోసమే వారు అంటాడు, మన మీదికి కాదు. చూడండి ఒక్కసారి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం. సహోదరుల, ఆ కాలములను గూర్చి, ఆ కాలములనగా మోయేడ్స్ కాలములని రాయబడింది అక్కడ. కాలములను మనము హిబ్రూలోకి వెళ్ళి చూస్తే మోయేడ్స్ అంటది. ఆ కాలములను గూర్చి సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చును మీకు బాగా తెలియను. చూడండి, మళ్ళీ ఒక సూచన, దొంగలాగా వచ్చే దినము ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. ఎలా వచ్చును? అలాగ వచ్చును, మీకు బాగుగా తెలియను. వారికి అర్థమైంది, కానీ మనకి ఆ ఈడియమ్స్ అర్థం కావు. కనుక మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాము.
లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. చూడండి, వారెవరు? లోకులు. ఇవన్నీ పట్టించుకోరు. భయం ఏమీ లేదు, నెమ్మదిగా ఉందనుకుంటున్నారు. ప్రసవ వేదన ఉన్నటువంటి స్త్రీకి ఆకస్మికముగా ఎట్లయితే ప్రసవ వేదన వస్తుందో అలాగ నాశనం వస్తుంది కనుక ఎంత మాత్రం వారు తప్పించుకోలేరు. సహోదరులు, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. దొంగలాగా వచ్చే దినములో ఆ దొంగలాగా వచ్చే దినమేందో నీకు నాకు తెలుసు. అదే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. మీదికి వచ్చిన మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులైనారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాం గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రానం ధరించుకుందాము. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుని మనల్ని నియమించడు కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చూడండి, మనల్ని రక్షింపబడడానికి నియమించాడు, అనగా రాకడలో ఎత్తబడడానికి నియమించాడు. అది మనకి తెలియజేశాడు. బూరల పండుగ ఆయన రాబోతున్నారు. ఉగ్రత పాలగుటకు మనల్ని బూరల పండుగ రోజు ఆయన వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టబడితే, నువ్వు సిద్ధంగా లేకపోతే, సిద్ధపడని 5 బుద్ధి లేని కన్యకల్లాగా నువ్వు ఉంటే, నువ్వు విడిచిపెట్టబడితే తలుపు వేయబడుతుంది. ఆ తీయబడిన తలుపు పరలోకమే. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ రోజు ఓపెనింగ్ ద గేట్స్, అనగా పరలోకపు తలుపులు. నువ్వు అది సిద్ధంగా లేకపోతే ఆ తలుపులు మూయబడతాయి. తర్వాత ఆయన పలికే మాట, నీవెవరో నాకు తెలియదు. అప్పుడు తర్వాత జరిగే సంఘటన ఏంటంటే ఉగ్రత పాలగుటకు వెళ్లాల్సి వస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన సంగతులు బూరల పండుగ రోజు జరిగించబోతున్నాడు. బూరల పండుగ యేసు ప్రభు వారి 2వ రాకడ. ఈ విషయాలను మీరు ప్రార్థన పూర్వకంగా గ్రహిస్తారని నమ్ముతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.